అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో హత్య చేశారంటూ వార్తలు గుప్పుమనడంతో పొరుగు దేశం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనకారులు జైలు వద్ద ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సైతం ఆయన్ను కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైల్లో ఉంటూ వస్తున్నారు. అయితే అతన్ని హతమార్చినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు తెరపైకొచ్చాయి. బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన పోస్టు చేసింది. పాక్ చీఫ్ ఆర్మీ ఆఫ్ స్టాఫ్ అసీం మునీర్, నిఘా విభాగం, ఐఎస్ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని రాసుకొచ్చింది. అలాగే పలు మీడియా సంస్థలు కూడా దీనికి సంబంధించి వార్తలను ప్రచురించినట్లు సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టు చేశారు. అటు ఆఫ్ఘన్ మీడియా కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ ప్రకటించింది. మరోవైపు ఆయన అనారోగ్యంతోనూ మరణించి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిని ధృవీకరించేలా అధికారికంగా ఒక్క ఆధారమూ బయటకు రాలేదు. ये हम आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा। तो ऐसे इमरान खान के पास ये लोग हैं। आपने बाकी जमातों में देखा होगा कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है। वो बिरयानी खाते हैं और चले जाते हैं, पैसे लेते हैं और चले जाते हैं। कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए। वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं और उनको ये भी नहीं, अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है। तो ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है, ना ये पंजाब की है ना केपी की है, पूरे पाकिस्तान की है। और इमरान खान पूरे पाकिस्तान के लिए खड़े हैं और पूरा पाकिस्तान के बाद इमरान खान के साथ खड़े हैं। ఈ వార్తల నేపథ్యంలో ఇమ్రాన్ సోదరిమణులు జైలు దగ్గరకు చేరుకున్నట్లు సమాచారం. వెంటనే తమ సోదరుణ్ణి కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేసినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ పోలీసులు అందుకు అనుమతించలేదని తెలుస్తోంది. పైగా వారిపై తీవ్రంగా దాడి కూడా చేసినట్లు సమాచారం. దీంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్హాఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. పాకిస్తాన్ మాజీ ప్రధాని పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టుగా సాయంత్రం నుంచి కూడా అంతర్జాతీయ కొన్ని కథనాలు వెలువడుతూ ఉన్నాయి. సో ఇప్పటికీ ఇవి పాకిస్తాన్ సంబంధించి అధికారికంగా ధృవీకరించలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ కావచ్చు, అదే సందర్భంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీడియా పక్కనే పొరుగున ఉన్నటువంటి ఈ రెండు ఇటు బెలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ యొక్క విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు, జైల్లో అతని హత్య చేశారని చెప్పేసి కూడా ఒక వార్తను పెద్ద ఎత్తుగా వైరల్ అవుతోంది. సో సాయంత్రం నుంచి కూడా ఈ వార్త మొత్తం పూర్తిగా దావానంలా వ్యాప్తి చెంది అసలు దీనికి సంబంధించి ఇప్పటి వరకు పాకిస్తాన్ సంబంధించి ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ మీడియా అధికారికంగా మాత్రం ఒక ప్రకటన చేయలేదు. సో గత 2023 నుంచి ఆగస్టు నుంచి కూడా అదియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో జీవితం గడుపుతున్నారు. సో గత తను ప్రభుత్వంలో అంటే ప్రధానిగా ఉన్న హయాంలో కొన్ని అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆ కోర్టు ఇటీవల శిక్ష విధించిన సందర్భంలో అప్పటి నుంచి కూడా ఉంటూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా అతను మృతి చెందాడని చెప్పేసి వార్తలు రావడంతో పూర్తి స్థాయిలో కలకలం రేగిందని చెప్పవచ్చు. ఒకవైపు ఇమ్రాన్ సోదరులు ముగ్గురు కూడా అదియాలా జైలు వద్దకు చేరుకున్నారు. దాంతో పాటుగా పీటీఐ ఏదైతే అతనికి సంబంధించి పాకిస్తాన్ సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఏదవుతుందో ఆ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అదియాలా జైలు వద్దకు చేరుకొని కొంత నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా అతని సోదరులు ముగ్గురు సోదరిమణులపై కూడా కొంత విచక్షణ రహితంగా దాడి చేసినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. సో ఒకవైపు కార్యకర్తలు అదేవిధంగా ఇక ముగ్గురు సోదరిమణుల పైన కూడా దాడి జరిగింది అనేది ఒకటి వార్త కూడా వస్తూ ఉంది. సో దీనికి కూడా కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా కూడా గత 3 వారాలుగా కూడా ఇమ్రాన్ ఖాన్ సంబంధించి అతని కలవనీయకపోవడం, అదే సందర్భంలో అతనికి సంబంధించి ఆరోగ్యంపై అతని మృతిపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అసలు
ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఆ సోదరిమణులతో పాటు ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులతో పాటుగా ఆ పీటీఐ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. అసలు ఇమ్రాన్ ఖాన్ సంబంధించి ఏం జరుగుతా ఉంది, ఇమ్రాన్ ఖాన్ సంబంధించి వస్తున్న వార్తలు నిజమేనా ఆ రూఢీ చేసుకోవడానికి వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆ అదియాల జైలు వద్దకు చేరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఇది కొనసాగుతుండగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఉన్నట్టుండి అత్యవసర భేటీ కావడము వెనుక కూడా కారణాలు ఏంటో తెలియలేని పరిస్థితి కనపడుతోంది. సో ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా 78 సంవత్సరాల నుంచి ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఏంది, అసలు ఇమ్రాన్ ఖాన్ సంబంధించి 73 సంవత్సరాలు అతనికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తుంటే, మరోవైపు అతని జైల్లో కొంతమంది తీవ్రవాదులు కలిసి ఐఎస్ఐ తీవ్రవాదులతో కుట్ర పన్ని హత్య చేయించారు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఏది నిజం, ఇమ్రాన్ ఖాన్ సంబంధించి నిజంగానే అతను ఆరోగ్యంగా ఉన్నాడా, ఉంటే అసలు ఏంది అతని పరిస్థితి, నిజం మృతి చెందినట్టు వార్తలు వస్తున్న కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది. సో గతంలో కూడా చూసాం మనము 2025 ఈ సంవత్సరమే మే నెలలో కూడా ఇలాంటి వార్తలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందాయి. ఒకప్పుడు ఆ దశలో ఒకవైపు భారత్ పాకిస్తాన్ సంబంధించి ఉద్రిక్త వాతావరణం ఉంది, ఆపరేషన్ సింధూర్. అలాంటి సందర్భంలో ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే కూడా ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అదంతా కూడా ఫేక్ అని చెప్పేసి తేలిపోయింది. సో ఇప్పుడు మరోసారి అలాంటి వార్తే ఇప్పుడు మరొకసారి రావడం, దానితో పాటుగా అఫ్ఘాన్ సంబంధించి అధికారికంగా ప్రభుత్వం సంబంధించి కీలక నేతలే మృతి చెందినట్టుగా అధికారికంగా ట్విట్టర్ లో పెట్టడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఇమ్రాన్ ఖాన్ సంబంధించి ఏదైనా అతనికి సంబంధించి మరణ వార్తకు సంబంధించి నిజంగానే అతను మృతి చెందాడా అని చెప్పేసి కూడా కొంత అనుమానాలు రేకెత్తున్నా. అదే సందర్భంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ సంబంధించిన ఆ సోదరిమణులు ముగ్గురు కూడా అక్కడ చేరడము, అక్కడి నుంచి తమ ఆ సోదరుని ప్రస్తుతం సంబంధించి వార్తలు వస్తున్నాయి, అతన్ని ఒకసారి కలిసేందుకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆ జైలు వద్దకు రావడం, జైలు వద్ద వాళ్ళ ముగ్గురిని కూడా అడ్డుకోవడం చూస్తూ ఉంటే ఇవన్నీ అనుమానాలకు బలం చేకూర్చేదే ఉన్నాయి. సో నిజంగానే అతనికి సంబంధించి ఏదైనా జరిగి ఉంటుందా అని చెప్పేసి కొత్త ఒక రకమైన సందేహాలు ఇటు వాళ్ళకు సంబంధించి పీటీఐ కార్యకర్తలు జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో నూరిన్ నియాజ్ అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ సోదరి 70 ఏళ్ళు ఆమె వయసు. సో అతను తన సోదరుడి ఆరోగ్య విషయంపై వాకపు చేయడానికి వచ్చిన సందర్భంలో అక్కడ జైలు వద్ద అడుగుతున్న క్రమంలో ఒక్కసారి కొంతమంది పోలీసులు వచ్చి ఆమెతో పాటు మరొక ఆమె చెల్లెళ్లను అదే సందర్భంలో పీటీఐ కార్యకర్తలపై ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపడతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ సంబంధించి వార్త పెద్ద సంచలనంగా మారుతా ఉంది. సో ఇమ్రాన్ ఖాన్ కేవలం పాకిస్తాన్ కి పరిమితం కాదు, క్రికెట్ ఆడింది కాబట్టి అంతర్జాతీయంగా అతనికి గుర్తింపు ఉంది. సో ఒకవైపు ప్రధానిగా పాకిస్తాన్ సేవలు అందించడమే కాకుండా ఒక మంచి క్రికెటర్ గా, ఫాస్ట్ బౌలర్ గా అతనికి ఒక మంచి పేరు ఉంది. ఇలా నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడని చెప్పేసి ఒక వార్త బయటకు రావడం, వ్యాప్తి చెందడం, దానికి సంబంధించి అనేకమైన వదంతుల నిజమా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అతని సోదరిమణులు కూడా అదియాల ఎక్కడైతే శిక్ష అనుభవిస్తున్నాడో అదియాల జైలు వద్ద చేరడం, ఆ క్రమంలో పోలీసులు దాడి చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఇమ్రాన్ ఖాన్ కి ఏం జరిగింది, ఇమ్రాన్ ఖాన్ సంబంధించి వస్తున్న వార్తలు నిజమేనా అనేది మాత్రం ఇప్పటికీ ఇంకా ఒక అధికారిక ప్రకటన రాలేదు. అదే సందర్భంలో మాత్రం పాకిస్తాన్ లో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ యొక్క ఇమ్రాన్ ఖాన్ అంశం చుట్టే ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఆ యొక్క నిరసనకారులపై దాడులకు లాఠీచార్జీలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అధికారికంగా 7 గంటల్లోపే, మనకు భారత కాలమాన ప్రకారం 7 గంటల్లోపు పాకిస్తాన్ సంబంధించి మీడియా అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం అందుతా ఉంది. సో మొత్తంగా 2023 ఆగస్టు నుంచి కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సంబంధించి మృతి చెందాడని ఒక వార్త రావడం, దానికి సంబంధించి ఇప్పుడు అంతా కూడా పాకిస్తాన్ లో ఆందోళన కొనసాగుతున్న వారిపై ఈ యొక్క పోలీసులు లాఠీచార్జ్ చేయడం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు తెలియజేస్తుందని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా ఇప్పుడు అధికారికంగా పాకిస్తాన్ సంబంధించి మీడియా కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం సంబంధించి ఒక అధికారికంగా ఏదైనా ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.